Hi, how are you? బాగున్నారా అంతా? Okay, your English teacher, Shagabal sir. Okay, now we are going to the lesson. That means point one point is affixation. This is a part of to make a word. So this is one of the process. One process is affixation. Affixation is a major morphological process used for కోయినింగ్ న్యూ వర్డ్స్. అంటే ఇక్కడ మనం ఈ ఎఫెక్సేషన్ అనేటువంటిది ప్రధానమైనటువంటి మార్ఫలాజికల్ ప్రాసెస్ అవుతుంది. యూజ్డ్ ఫర్ కాయినింగ్ న్యూ వర్డ్స్. ఎఫిక్సెస్ ఆర్ డివైడ్ ఇంటూ టూ టైప్స్. ఎఫిక్సేషన్స్ అనేవి రెండు పార్ట్స్ ఉంటాయి, టూ కైండ్స్ ఉంటాయి. ద ఫస్ట్ వన్ ఈజ్ ప్రిఫిక్సెస్ అండ్ సెకండ్ వన్ ఈజ్ సఫిక్సెస్. సో ఆన్ ద బేసిస్ ఆఫ్ దిస్ డివిజన్ వీ హ్యావ్ టూ సబ్ ప్రాసెస్. ఓకే, అకార్డింగ్ టు the according to the following are some process that we use for making a new words. The first process is affixation. Affixation is a major morphological process. So it has two parts. The first one is prefixation and second one is suffixation. So what is a prefixation? So prefix occur before a root or a base form. చూద్దాం. So prefixes occur before a root or a base form. So prefixation means fixing a prefix before a root or base form. Prefixes may change the class of the word or may not change. ఇక్కడ ఈ ప్రిఫిక్సెస్ అంటే ఏంటంటే మనం ఒక రూట్ వర్డ్కి మనం యాడ్ చేస్తాం. ప్రిఫిక్సేషన్ మీన్స్ ఏంటంటే ఫిక్సింగ్ ఏ ప్రిఫిక్స్ కంపల్సరీ మనం ఫిక్స్ చేయడం అనమాట. ప్రిఫిక్సింగ్ అంటే ఫిక్సింగ్ చేసి రూట్ వర్డ్కి బేస్ ఫామ్కి ఫిక్స్ చేస్తాం. ఒక్కోసారి ఇది చేంజ్ అవ్వచ్చు, లేదా మే నాట్ బి చేంజ్ కూడా కాకపోవచ్చు. ఓకే, సో ప్రిఫిక్సెస్ కెన్ బి నెగిటివ్ యాజ్ ఎన్. సమ్టైమ్స్ ఈ ప్రిఫిక్స్ యాడ్ చేయడం వల్ల ఆ వర్డ్ నెగిటివ్ వర్డ్ కూడా వెళ్తుంది. సో అలాంటి ఎగ్జాంపుల్ చూడండి. ఎంప్లాయిడ్ ఉందనుకో, దానికి అన్ని యాడ్ చేస్తే అన్ఎంప్లాయిడ్ వస్తుంది. సో ప్రాపర్ ఉందనుకోండి, ప్రాపర్కి ఇమ్ అనే రూట్ వర్డ్ యాడ్ చేస్తే బేస్ ఫామ్ ఏమవుతుందంటే ఇంప్రాపర్ అవుతుంది. అప్పుడు ఏమవుతుందంటే అది వ్యతిరేకం. రెగ్యులర్ వచ్చింది, రెగ్యులర్కి ఇర్రెగ్యులర్ పెడతాం, అది ఆపోజిట్. సో డిస్లైక్, డిస్కంటిన్యూ అని చెప్పొచ్చు. సో నాన్ వైలెన్స్, నాన్ మూమెంట్, నాన్ కోఆపరేషన్ ఇలా అని చెప్పొచ్చు. హిల్ ఉందానికి ఇల్లీగల్, ఇల్నెస్, సో ఇల్లిజిటిమేట్ అని ఇలా మనం నంబర్ ఆఫ్ నెగిటివ్ వర్డ్స్ని కూడా మనం ప్రిపేర్ చేయొచ్చు. ప్రిఫిక్సెస్ ఆఫ్ డిగ్రీ అండ్ సైజ్ ఇన్క్లూడ్ ఆర్చ్. ఇక్కడ చూడండి, మనకి ఈ ప్రిఫిక్సెస్ అనేవి మనకి ఏం చెప్తా అంటే డిగ్రీస్ని, సైజెస్ని కూడా చెప్తా. చూడండి, ఇక్కడ ఆర్చ్ ప్రీస్ట్ అని ఉంటుంది. అతను ఒక ఏంటంటే అతను ఒక డిగ్రీని మనం చెప్తుంటాం. సూపర్ మ్యాన్. సో డిస్లైక్ అంటారు. అవుట్ స్టాండింగ్ అంటే అవుట్ స్టాండింగ్ వస్తుంది. ఓవర్కమ్, ఓవర్ టైమ్, అండర్ ఎస్టిమేటెడ్. ప్రిఫిక్సెస్ ఆఫ్ టైమ్ అండ్ ఆర్డర్ ఇంక్లూడ్ టైమ్ అండ్ ఆర్డర్. సో foretell, free-word, postmodern, or other prefixes are be, co, anti, counter, sub, n, multi, pan, semi. So wise. These are the some prefixes. So these root words prefix to the base form, the word will be changed. This is the one process of the to make a new words, that is affixation. So I hope you learn a lot from this video. Affixation అనేది రెండు రకాలు. ఓకే, ప్రిఫిక్స్, సఫిక్స్. సో ఇవి వస్తే మనకి ఆటోమేటిక్గా నెంబర్ ఆఫ్ బేస్ వర్డ్స్ని అంటే రూట్ వర్డ్స్ మనం యాడ్ చేసినప్పుడు ముందు ఒక బేస్ వర్డ్కి రూట్ ముందు యాడ్ చేస్తే బిఫోర్ అది ఒక ప్రిఫిక్సెస్ అవుతాయి. ఓకే, నెక్స్ట్ మనకు వచ్చేసరికి సఫిక్సేషన్ అంటే ఏంటి? సఫిక్సెస్ అక్కర్ అట్ ద ఎండ్. ప్రిఫిక్స్ ఏంటంటే బిఫోర్ ఎ నౌన్
బిఫోర్ ఎ రూట్ వర్డ్. ఇక్కడైతే ఎండ్ ఆఫ్ ద రూట్ వర్డ్ అండ్ బేస్ ఫామ్. So what is the difference between prefix? Prefix means prefixes occur before a root or base form. So suffixes occur at the end of basic word, base form or root word. Suffixes can be inflectional or derivational. Derivational. Derivational suffixes can be divided into class changing. Maybe words and class meaning suffixes. Suffixes like ear, or ness, ship, sheep, or shun, list, or ist, shun, meant, is, let, it, or noun forming suffixes. Suffixes like n, 5, is, ఇసెక్టిక్ ఆర్ వర్బ్ ఫార్మింగ్స్. అంటే నౌన్కి వచ్చేవేమో ఇస్ టు నేషనల్ అని వస్తే, ఇస్ వర్బ్కి వచ్చేవేమో ఈఎన్, ఎఫ్ఐ ఆర్ ఐఎస్హెచ్. నాకు సఫిక్స్ లైక్ జాయిన్, యాడ్జెక్టివ్స్ ఉంటాయి. యాడ్జెక్టివ్ వచ్చేవి ఏంటంటే ఐఎన్, ఏఎల్ ఆర్ టీయు, కే, సిఎల్, కెల్, సిఎల్, కెల్, ఐకిక్, సో ఎలియస్, లెస్, ఐ విల్ లీవ్, able, ear, est. These are all are adjective forming suffixes. Suffix like ly, word, wise, adverb forming suffixes. అంటే మన suffixes లో noun, verb, adjective, adverb, 4 parts of speech కి మనం బేస్ ఫామ్కి ఎండ్ ఆఫ్ ద బేస్ ఫామ్, ఎండ్ ఆఫ్ ద రూట్ ఫామ్కి మన ప్రిఫిక్స్ చేసినప్పుడు కంపల్సరీ మార్పు వస్తుంది. దిస్ ఈజ్ అబౌట్ ద ఎఫిక్షియేషన్. దిస్ ఈజ్ వన్ ప్రాసెస్ ఆఫ్ టు మేక్ ఎ న్యూ వర్డ్స్. హ్యావ్ యూ క్లియర్? అర్థమైంది అనుకుంటాను. సపోజ్ ఏమనుకో 2-3 సార్లు వీడియో చూడండి, ఆటోమేటిక్గా మీకు అర్థమవుతుంది. ఓకే, హ్యావ్ ఎ నైస్ డే టు యూ అండ్ బాయ్ బెస్ట్.